హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఇంతవరకు మన ఛానల్లో హోమ్ టూర్స్ చూసాం, ఇంటీరియర్ టూర్స్, 3 BHK విల్లాస్, సో అట్లా చూసాం కదా. ఫర్ ది ఫస్ట్ టైం న్యూ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఫామ్ హౌస్ టూర్ అనమాట. ఈ ఫామ్ హౌస్ అయితే వర్నాకలర్ స్టైల్లో డిజైన్ చేశారు ఫ్రమ్ లా డిజైనర్స్. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో సందీప్ గారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం, పదండి. ఇప్పుడు మనతో పాటు సందీప్ గారు ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి మనం ఇంటీరియర్స్ చూసామండి. 3 BHK ఇంటీరియర్ టూర్స్ అనమాట. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యూటిఫుల్ ఇంటీరియర్స్, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇంటీరియర్స్ ఇచ్చారు లాస్ట్ టైము, ఇప్పుడేంటి కాన్సెప్ట్ కొత్తగా వచ్చారు ఫామ్ హౌస్ అని? అంటే ఇప్పుడున్న మనకి అర్బన్ లివింగ్ అండి, లైక్ వీకెండ్ హోమ్స్ అనేది కొత్త కాన్సెప్ట్ అండి. అవును, ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్కి ప్రతి వాళ్ళు ఒక్కొక్క వీకెండ్ సో ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ వెళ్ళాలి, ఒక చిన్న హౌస్ ఉండాలి అన్నట్టుగా ఇది ఎక్కువ అయిపోయింది. సో యూజువల్గా ఎలాంటి ఫామ్ హౌస్ అనేసరికి ప్రతి ఒక్కరికి 1 acre 2 acres ల్యాండ్ ఉంటేనే చేసుకోగలుగుతాం అన్నట్టుగా ఉంది. అవును, దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ మోడల్ లాగా చేసాము. వీ ట్రైడ్ లైక్ 1/4 acre చేసిన కాన్సెప్ట్ అండి. 1/4 acre, ఓకే. సో ఫామ్ హౌస్ అంటే అందరూ ఊహించుకునేది అదే అండి, పెద్ద ల్యాండ్ ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి. సో 1/4 acre అంటే ఇట్స్ మినిమం అండి. మనకి ఏం కాల్ రిక్వైర్మెంట్లో ఇట్స్ 2 BHK. మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ చూపిస్తాం. వీ హ్యాడ్ గివెన్ 2 పార్కింగ్ హియర్ అండ్ సర్వెంట్ క్వార్టర్ హియర్. ఓకే. అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఫామ్ హౌస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ మనకి వెహికల్ మూవ్మెంట్ అనేది ఇక్కడ వరకే ఉంటుందండి స్టార్టింగ్లో. సో ఏంటంటే మనకి లోపల ఉండడానికి సౌండ్ అనేది రాకూడదు. సో మళ్ళీ అగైన్ అదే నాయిస్ కంటిన్యూ చేయకుండా ఇక్కడతో కట్ ఆఫ్ చేసి జోన్ వైజ్ ఇక్కడ నుంచి మనకి ఫామ్ హౌస్ కాన్సెప్ట్. సో విల్ సీ ఎంట్రన్స్ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇది 80 years ఓల్డ్ డోర్ అండి. 80 years ఓల్డ్ డోర్. అగైన్ మనం తీసుకొచ్చి దీన్ని రీఫర్బిష్ చేసుకున్నాం దీన్ని. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ కార్వింగ్. ఇది ఇంకా ఇంత బాగుందంటే ఇట్స్ గ్రేట్ అసలు. సో ఒక మంచి విలేజ్ వైబ్ వచ్చేసింది ఈ డోర్ చూడగానే. సో విల్ హ్యావ్ లుక్ అండి. వావ్, ఏం లుక్ అంటారు దీన్ని, ఇంత బాగుంది. ప్యూర్లీ వర్నాకులర్ స్టైల్లో వెళ్ళామండి, వింటేజ్ స్టైల్. సో లోపలైతే చాలా బాగుందండి, నేనైతే ఫిదా అయిపోయా, చాలా యూనిక్గా ఉంది. సో ఇక్కడ ఏమేమి యూజ్ చేశారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్వే, సో స్ట్రైట్గా సంథింగ్ అలా ఉంటుంది కదా. యూజువల్ స్ట్రైట్ వెళ్తారు, మన అంటే కొంచెం డిజైనర్ ప్యాటర్న్ తీసుకున్నాం. కమింగ్ టు ద జోనింగ్ వచ్చేసి వీ హ్యావ్ క్రియేటెడ్ 2-3 మల్టిపుల్ జోన్స్ అండి. ఓకే. ఇస్ ద మెడిటేషన్ జోన్. యూజువల్లీ మన ఇక్కడ మార్నింగ్ టైం లేవగానే బ్రీజ్ కి మన బర్డ్స్ ఇదంతా చిర్పింగ్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. చుట్టుపక్కల మొత్తం పొలాలే కాబట్టి. అవునవును. సో ఇట్స్ ఎ స్మాల్ పీస్ఫుల్ ఏరియా అన్నమాట. And that we had given a small bonfire area there. Okay. And ఇక్కడ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ విత్ డెక్ ఏరియా ఇచ్చాము అక్కడ. ఓకే. అదే మనకి ఇట్ కెన్ యూజ్ యాజ్ మల్టీపర్పస్ సీటింగ్. బాగుంది. ఈ ఫంక్షనల్ స్పేస్ ఎట్లా అంటే వీకెండ్ హోమ్ అని చెప్పాం కదా, అంటే మనం ఎక్కడ అంటే అక్కడ కూర్చోవడానికి కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ జోన్ ఫర్ ఒక్క చోటనే కూర్చోవాలన్నట్టు లేదు. సో మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోవాలి. ఈవెన్ ద స్టేర్ కేస్ ఆల్సో డిజైన్ ఇన్ సచ్ ఎ వే యూ కెన్ సిట్ అండ్ రిలాక్స్. మన ఊర్లో బయట ఇంటి ముందు కూర్చుంటారు కదా ఈవినింగ్ టైంలో, సో అలాగే డిజైన్ చేశారు. ఒక మంచి చాయ్, ఒక బిస్కెట్ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో. ఎగ్జాక్ట్లీ అట్లా అనమాట. సో వెళ్దామా? షూర్. సో సందీప్ గారు ఇక్కడ ఆల్రెడీ పూల్ ఇచ్చేసారు, మరి ఇది దేనికి యూజ్ చేయడానికి, దేనికోసం ఇది బిల్డ్ చేశారు? మనకి కోయి ఫిషెస్ కోసం అని చెప్పేసి చేసి పెట్టామండి. ఓకే. లైవ్ ఫిషెస్ మనకి దీంట్లో వేసుకోవచ్చు. ఓకే. నైస్, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి డెక్ ఏరియా అండి. వీ కెన్ హ్యావ్ సీటింగ్ హియర్. ఓకే. ఫోల్డబుల్ అంబ్రెల్లా మనకి.
డెక్ ఫ్లోరింగ్ అంటాము. సో వాటర్ ప్రూఫ్ మెటీరియల్, మనకి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చైనా సరే డైరెక్ట్లీ వీ కెన్ సిట్ హియర్. లైఫ్ ఉంటుందా ఇది? యా, లైఫ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకి యూజ్ చేసినట్టు అంబ్రెల్లా ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనకి వే ఉందన్నమాట. బయట ఇది వచ్చేసి కిచెన్, అవుట్ సైడ్ కిచెన్. ఓకే, సో బార్బెక్యూ ఏదైనా సరే డైరెక్ట్లీ వీ కెన్ హ్యావ్ ఇట్. ఓకే, సో అసలు మెయిన్ దానికి వెళ్దామండి. చలో. సో ఇంతకుముందు చెప్పాం కదండి, ఈ సిట్టింగ్, ఈ స్టెప్స్ అనేవి నాకైతే చాలా నచ్చుతాయి. సేమ్ విలేజ్ వైబ్స్ ఇచ్చేసినాయని చెప్పాను కదా. కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఫ్రెండ్స్ టుగెదర్ అందరు వస్తారు కదా గెట్ టుగెదర్స్కి, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో నేను ఖచ్చితంగా కూర్చొని తీరాల్సిందే. సో ఇట్లా అనమాట, ఒక చిట్ చాట్కి, ఒక టీ బ్రేక్, కాఫీ బ్రేక్, సో ఈవినింగ్ టైమ్స్ అనమాట. ఈ స్పేస్ మీకు ఫామ్ హౌస్ మొత్తం ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు. గివెన్ సచ్ యూజువల్లీ స్టేర్ కేస్ అనేసరికి యూజువల్లీ మనకి 1 feet లాగా ఇచ్చుకుంటారు. అవును, వి హ్యాడ్ గివెన్ 4 feet, 2 feet, 2.5 feet అలా ఇచ్చుకుంటూ వచ్చాం. నైస్ నైస్. సో వావ్, ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్లవర్ ఇది కూడా మనం వరండా స్టైల్లోనే ఇచ్చామండి. ఓకే, ఈవెన్ హియర్ ఆల్సో యూజువల్లీ మనకు ఊర్లో కూర్చొనేలాగా చిట్ చాట్ చేస్తాం. ఓకే, సో యూ కెన్ సిట్ ఓవర్ దేర్. ఏమంటారు, ఎలాగంటే ఇట్స్ మనకి క్యాజువల్ సీటింగ్ ఏరియా, ఎక్కడంటే అక్కడ అరుగు అంటారు కదా, అరుగు. ఇంటి బయట అరుగులాగా చాలా బాగుంది. సో విల్ హ్యావ్ లుక్ ఇన్సైడ్ అండి. ఇది కూడా ఏమైనా స్పెషల్ గా ఉందండి? స్పెసిఫికేషన్ ఏమైనా ఉందా ఈ డోర్ అట్లా? ఇది మన కస్టమ్ మేడ్ డోర్ అండి, అంటే అకార్డింగ్ టు మన ఇంటీరియర్ థీమ్ ప్రకారం చేయించుకున్న డోర్ ఇది. ఓకే, సో ఇది మాత్రం మనకి లైక్ వింటేజ్ లుక్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. వెళ్దాం లోపలికి. వావ్, సో ఇక్కడ ఏమేమి యూజ్ చేశారు, ఇది థీమ్ చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మాట్లాడదాం? ఫ్లోరింగ్ వీ కెన్ స్టార్ట్ అండి. మనం పాతకాలం బండలు వాడాము మనం కంప్లీట్ గా. ఓకే, దానికి కొంచెం మన మోడర్న్ టచ్ కింద కొంచెం లెదర్ ఫినిష్ చేయించుకున్నాం. ఓకే, అండ్ డిజైనర్ టైల్స్ అండ్ మన స్టోన్స్ ఇది కూడా. ఓకే, సో జైసల్మా స్టోన్స్ ని మిడిల్ లో కట్ చేసేసాం. సో కొంచెం మనకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది బ్యూటీ అనేది. కానీ చల్లగా ఉంటుంది కదండి ఇది? మెయిన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రూఫ్ అండి ఇది. ఓకే, రూఫ్ వచ్చేసి డబల్ గ్లేజ్డ్ టైల్స్. మనకి పాతకాలంలో పెంకుటిళ్ళకి వాడతారు, సేమ్ అదే వాడాం మనం. దీనివల్ల ఏంటంటే మనకి బయట ఉన్న టెంపరేచర్కి ఈ లోపలికి ఒక మినిమం 4 to 5 degrees టెంపరేచర్ ఆటోమేటిక్ కట్ డౌన్ అవుతుంది. అవునా? వావ్, సో చల్లగా ఉంటుంది అనమాట. యా, సో నెక్స్ట్ వావ్, దిస్ వన్ కూడా మీకు ఇది ఒక 8 years ఓల్డ్ అండి, బోషావనం అనేవాళ్ళు. సో మనం ఒక యాంటిక్ పీస్ లాగా పెట్టుకున్నాం దీన్ని. ఓకే, సో ఏంటంటే వాల్యుబుల్ థింగ్స్ అనేవి పెట్టుకోవడానికి అనమాట. సో బాగుంది. అసలు ఇవన్నీ ఎక్కడ దొరికాయండి మీకు? ఇంత వింటేజ్ కలెక్షన్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. వీఆర్ ఇంటూ దిస్ ఫీల్డ్ అండి. సో నెక్స్ట్ వాల్ అండి. యా, ఇక్కడ వచ్చేసి థీమ్ కంప్లీట్ రాజా రవివర్మ పెయింటింగ్స్ చాలా బాగుంది. సో ఏంటంటే మనకి దిస్ ద ఫోకల్ పాయింట్ ఫర్ దిస్ హాల్ ఏరియాకి. ఓకే, ఇక్కడ కూర్చొని. ఓకే, సో ఈ వాల్ హైలైట్ చేసుకున్నాం. ఇది ఎక్కడో చూసినట్టుందండి. అంటే ఇది యాక్చువల్గా మీరు ఇది కూడా ఒక 50 years ఓల్డ్. పాతకాలంలో మనకి ఉయ్యాల అంటాం కదా పిల్లల్ని, దాన్ని కట్ ఆఫ్ చేసి మనం సెంటర్ టేబుల్ లాగా డెకార్ చేసాం. వాట్ ఎన్ ఐడియా! అసలు అలా కూడా యూజ్ చేసుకోవచ్చా? ఎవ్రీథింగ్ ఇస్ కస్టమ్ అండ్ మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అనే దాన్ని. సో అదే కదండి, ఇంటీరియర్ ఫీల్డ్లో అవన్నీ మనకు ఐడియాస్ వచ్చేస్తాయి అనమాట. సో సందీప్ గారు, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చినప్పుడు పైన చూసుకుంటూ వచ్చానమాట. సో మీరు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొద్దీ నాకు ఎక్కడ చూసినా ఏది ముట్టుకున్నా మొత్తం అసలు వింటేజ్ అవి ఉంటాయి కదండి, యాంటిక్ పీసెస్ అనమాట. సో ఇదైతే చూసి ఎన్ని ఇయర్స్ అయ్యిందో నాకైతే చాలా నచ్చింది. అండ్ దెన్ ఆఫ్టర్ అది కూడా రేడియో అండి, దట్ 50 years ఓల్డ్. 50 years ఓల్డ్. అసలు ఏమన్నా పీసెస్, మంచి కలెక్షన్ ఉంది మీ దగ్గర. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? విల్ సీ ద కిచెన్ అండ్ ద బెడ్రూమ్ ఆల్సో. ఓకే, రండి. వావ్ వావ్, బెడ్రూమ్ థీమ్ చాలా బాగుందండి. ఒక క్లాసిక్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వింటేజ్ ఫీల్ అండి. ఈవెన్ ద వాల్ పేపర్ స్టైల్ కూడా మనకి 70s స్టైల్ వాల్ పేపర్స్, చిన్న మోటివ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఎక్కువ ఉండే ఫ్లోరల్ స్టైల్స్. అండ్ రవి వర్మ గారి పెయింటింగ్స్ అన్నమాట. హాల్లో ఉన్న రెప్లికేట్ చేసుకుంటూ వచ్చాము. ఇది హైట్ కూడా మనకి అప్పట్లో పెంకుటిల్లు ఉండేది కదండి, సేమ్ అట్లా ఇచ్చేసారు, లైక్ చెట్టినాడు స్టైల్ అంటారు కదా. సో అట్లా వావ్. సో అండ్ వావ్, ఇది కూడా పట్టుకొచ్చేసారా చెక్క అల్మారా? ఇది కూడా ఒక 40-50 years ఓల్డ్. నైస్.
అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. యాంటిక్ పీసెస్ చూస్తుంటే ఇది మనది, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాము, తాతమ్మ వాళ్ళ ఇంట్లో ఆ ఫీల్ వస్తుంది మనకు ఉంటుంది మెయిన్గా ఆ ఫీల్. రైట్ నౌ వీఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ ఓల్డ్ అండ్ డేస్. అంటే ఆ లోపల వాకిలు ఉన్న ఇల్లులు, మిడిల్ కోర్ట్యార్డ్ హౌసెస్, అవును, అలాంటివన్నీ ఇప్పుడు మనకి ఎక్కడ ఊర్లో వెళ్ళినా దొరకడం లేదు. నేనైతే మేజర్ మిస్ అవుతున్నాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అలాగే ఉండేది. సో ఇది ఇక్కడ చూసి నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను. ఓకే, షూర్. సో కిచెన్, ఓపెన్ కిచెన్. ఇందాక మీకు చెప్పాం కదా, స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా మనకి మల్టీపర్పస్ యాక్సెస్ ఉండాలి. అవును, ఈవెన్ మనకి బార్బెక్యూ సెటప్ అండ్ ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ డైనింగ్ ఏరియా లాగా ఇచ్చాం మనం ఇక్కడ. ఓకే, సో మల్టీ ఫంక్షన్గా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. అండ్ ఈవెన్ కూడా మనకి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెనీ గెస్ట్ వచ్చినా కూడా ఇట్స్ ఏ ప్రాపర్ లైక్ క్యాజువల్ సీటింగ్ అనుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది వచ్చినా కూడా మనకి సో నిజంగా ఎక్కడ పడితే అక్కడ హాయిగా కూర్చోడానికి ఉంది తెలుసా. సో సమ్మర్ ఆ టైంలో అయితే ఇంకా హాయిగా ఉంటుంది ఇక్కడ. కాన్సెప్ట్ ఇది మన విలేజ్ థీమే కాకుండా మనకి ఏంటంటే గోవా థీమ్ లాగా కూడా ఉన్నది. ఈ లైటింగ్ సంథింగ్ ఇదంతా ఇచ్చాం లైటింగ్ తోనే అలా క్రియేట్. సో అన్ని మిక్స్ చేసేసారు అనమాట. కానీ చాలా బాగుంది. ఇంత చిన్న స్పేస్లో ఇంత స్పేషియస్గా, లైక్ మనకి హాల్ కానీ ఇక్కడ కిచెన్ కానీ ఓపెన్ కిచెన్ కూడా అసలు ఎట్లా పాసిబుల్ అయిందండి? అంటే ఎవ్రీథింగ్ అండి, వెదర్ ఇట్ ఈస్ ఇంటీరియర్స్ ఆర్ లైక్ ఫార్మ్ హౌస్ ఆర్ ఎనీ హౌస్, దేనికైనా సరే మనకి ప్లానింగ్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్. సో దట్స్ వై మేము ఎవరికైనా చెప్పారు కూడా, మీ అంతటి మీరు నార్మల్ లోకల్ ఇంటీరియర్ డిజైన్ పెట్టుకుని చేయించుకోకుండా ప్రాపర్ ఆర్కిటెక్ట్ ఆర్ సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో దే విల్ గివ్ ద మెయిన్గా మ్యాక్రో టు మైక్రో ప్లానింగ్ అంటాం దీన్ని. బేసిక్గా బయట మీరు చూస్తుంది మొత్తం అవుట్డోర్ ప్లానింగ్ నుంచి మనం చేసుకుంటూ వచ్చి ఇన్ డీటెయిలింగ్ దాకా వెళ్ళాము ఇక్కడ. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ డిజైనింగ్, ఫర్ రెసిడెన్షియల్ కానివ్వండి, ఫార్మ్ హౌస్ కానివ్వండి, నార్మల్ జనరల్ ఇంటీరియర్స్ అయినా సరే. ఓకే, చాలా బాగుందండి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే వాట్సాప్లో పింగ్ చేయండి. లైక్ మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ ప్లాన్ చేసుకున్నా, లేదు విలాస్ ప్లాన్ చేసుకున్నా, ఆర్ ఎల్స్ ఫార్మ్ హౌస్ కూడా ప్లాన్ చేసుకుంటే ఇంటీరియర్కి అయితే మీరు డెఫినెట్గా లా డిజైన్స్ కాంటాక్ట్ అవ్వాలి. క్వైరీస్ కూడా వి ఆర్ దేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయండి, వి ఆర్ దేర్ టు సపోర్ట్ యూ. షూర్. సో చూసాం కదా ఫామ్ హౌస్ టూర్. నాకైతే చాలా నచ్చింది. చాలా అంటే చాలా కాదు, నాకు నా స్కూలింగ్ డేస్ అని గుర్తొచ్చినాయి అనమాట. లైక్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాంటి ఒక థీమ్ అయితే నాకు చాలా నచ్చింది. సో చాలామంది హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఫామ్ హౌస్ టూర్ అయితే. దానికైతే ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలండి. సో కమింగ్ టు బడ్జెట్ ఇంకా అదర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దాం. షూర్ అండి. సో మీరు కన్సల్టేషన్కి తీసుకుంటారా, టర్న్కి తీసుకుంటారా? అంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అండి మెయిన్లీ. మీ దగ్గర వర్కర్స్ ఉన్నారు, కంప్లీట్ కార్పెంటర్స్, ఫాల్ సీలింగ్ గైస్, ఎలక్ట్రీషియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నారు. సో యూ కెన్ డూ విత్ యువర్ ఓన్. మీరు చేయించుకోగలుగుతారు అనుకున్నప్పుడు విల్ గివ్ ద కన్సల్టేషన్ అంటారు. ఓకే, దాంట్లో ఎలా ఉంటుందంటే మనది విల్ గివ్ ద డీటెయిల్ డ్రాయింగ్స్, కంప్లీట్గా 3D presentations అండ్ మనకు సూపర్విజన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. కోఆర్డినేషన్ విత్ యువర్ వర్కర్స్ అందరితో కూడా మన టీమ్ అంతా ఉంటుంది కోఆర్డినేట్ చేయడానికి. సో మేము ఇచ్చిన డిజైన్ ప్రకారం అవుతుందా రావట్లేదని వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సూపర్విజన్ పార్ట్. అండ్ అదర్ పార్ట్ వచ్చేసి టర్న్కే అంటాం. టర్న్కే వచ్చేసి మీ దగ్గర టీమ్ ఎవరు లేరు అంటే మన దగ్గర A to Z విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో కంప్లీట్ ఫ్రమ్ ద ఫాల్ సీలింగ్, ఎలక్ట్రీషియన్, కార్పెంటరీ వర్క్, వీటితోనే కాకుండా మనకి కంప్లీట్ ఫిల్లింగ్ ఆఫ్ ద స్టఫ్, కర్టెన్ సెలెక్షన్స్, ఆర్టిఫాక్ట్ సెలెక్షన్స్, కార్పెట్ సెలెక్షన్స్. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్టఫ్ ఇది. అవునవును, బేసిక్గా ఫోకస్ అయ్యేది అక్కడికి కదా. సో అలానమాట. సో మనకి ఇంకోటి ఏమంటే ఇంటీరియర్స్లో కూడా మనకి ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఒక్కొక్కరు ఫ్లాట్స్ కొంటున్నారు. అవును, కొన్నాక ప్రతి ఒక్కరు ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఇంటీరియర్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు. అలా అని కాకుండా మీరు ఒక ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే దే షుడ్ బి సమ్ థీమ్ ఫర్ యువర్ హౌస్. అంటే ఇట్ షుడ్ బి లైక్ ఏదో ఎక్కడో ఇంటర్నెట్లో చూసేసి ఇవాళ మనకు చెప్పడానికి అందరికి తెలిసిందే, పింటరెస్ట్ అని, యూట్యూబ్స్ చాలా వచ్చాయి. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఫ్రమ్ దెమ్. అలా అని కాకుండా మీకు అసలు ఏం రిక్వైర్మెంట్ ఉంది, మీ టేస్ట్ ఏమి, సో అవన్నీ ఒకసారి మాకు చెప్పారంటే అకార్డింగ్ టు దట్ విల్ డిజైన్ ఇట్. సో లైఫ్ టైం ఉండేది మీరే కాబట్టి మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ఇల్లు మీ ఇల్లు వేరే వాళ్ళ ఇల్లు లాగా ఉండకూడదు. ఆ యూనిక్నెస్ ఉంటేనే మీకు ఆ ఫీల్ అనేది కూడా ఉంటుంది. సో ఇట్లాంటి డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే,
సో ఎలా అప్రోచ్ అవ్వాలి? యూజువల్లీ మనకి ఈవెన్ టుడే ఆల్సో విల్ గాట్ 12 ఎంక్వైరీస్ అండి. దట్ టు 80% ఆఫ్ ద ఎంక్వైరీస్ ఎలా ఉంటాయంటే మాకు త్రూ వాట్సాప్లోనే పనులు అయిపోవాలన్నట్టు ఉంటాయి. అంటే జనరల్గా వాళ్ళు వాళ్ళ ప్లాన్ షేర్ చేసేస్తారు, చేసి మాకు కొటేషన్ ఇచ్చేయండి అంటే వాట్ బేసిస్ వీ కెన్ గివ్ అండి. ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. లైక్ ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, సో ఆ కపుల్ ఉన్నారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వేరేనే ఉంటుంది. కిడ్స్ ఉన్నప్పుడు వేరే ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు వేరే ఎగ్జాక్ట్లీ. అండ్ సైమల్టేనియస్గా ఒక కిడ్లో కూడా ఒక గర్ల్ బాయ్ ఉన్నారనుకోండి, అది వేరే ఉంటుంది. టీనేజ్ వాళ్ళు ఉన్నారంటే అది వేరే ఉంటుంది, రూమ్ థీమే మారిపోతుంది. సో ఇలాగ మనకి ఒక్కొక్క థీమ్ని బట్టి కూడా మెటీరియల్ స్పెసిఫికేషన్స్ కూడా మారుతాయండి. సో ఆ మెటీరియల్ స్పెసిఫికేషన్స్ బట్టే మనం బడ్జెటింగ్ అనేది ఉంటుంది. సో అందు గురించి మనం చెప్పేది కూడా ఫస్ట్ రండి ఒకసారి కూర్చుందాం మాట్లాడాలంటే మీ స్పెసిఫికేషన్స్ ఏం కావాలి, రిక్వైర్మెంట్ మనకి ఇచ్చారంటే దెన్ వీ కెన్ గో ఫర్దర్. సో ఇది చైనీస్ కాదు, ఫాస్ట్గా ఫట్ అయిపోవడానికి, వాట్సాప్లో ఇల్లు కట్టుకోవడానికి. సో ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటే మనకి నచ్చినట్టుగా వచ్చేస్తుంది ఇల్లు అనేది. సో అదన్నమాట సంగతి. సో మరి దీనికి లైక్ ఇప్పుడు మనం ఇంతకుముందు చేసింది ఇంటీరియర్స్ చేసాము, లైక్ ఫ్లాట్స్ రెండు కూడా. సో అదేంటంటే దానికి సమ్ బ్రిక్ స్టేజ్ సమ్ మొత్తం బిల్డర్ కన్స్ట్రక్షన్ అయిపోయాక అని అన్నాం. మరి ఇప్పుడు ఫామ్ హౌస్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఫామ్ హౌస్కి వచ్చేసరికి ఇఫ్ యూ హ్యావ్ అగ్రికల్చర్ ల్యాండ్, మనకి సిటీకి ఫస్ట్ థింగ్ ఎలా ఉంటుందండి అంటే దీని కూడా బడ్జెటింగ్ కూడా వేరేలాగా ఉంటుంది. అవును, ఇప్పుడు సిటీలో ఉన్న సైజెస్ కూడా ఉంటుంది, సైజింగ్ కన్నా మనకి అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది కాబట్టి మీకు ట్రావెలింగ్ ప్లస్ వర్కర్స్ దొరకడం, అవైలబిలిటీ, కొంచెం కాస్టింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో మనకి దీంట్లో కూడా మనకు థీమ్ ఏం కావాలి. దీంట్లో కూడా ఫామ్ హౌస్లో మేము చేసినవి కంటైనర్ హౌసింగ్ కూడా చేసాం, కంటైనర్స్తో కూడా ఫామ్ హౌసెస్ చేసాం. సో ఇట్స్ ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఈజీగా. సో దాంట్లో ఆ టైప్ ఒక ట్రెండ్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చిన్నగా కావాలి ఫామ్ హౌస్, ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ ఉండాలి అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే మొత్తం లావిష్గా ఉండాలి అనుకుంటారు. సో అట్లా సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ వీ కెన్ గివ్ అండి. దీంట్లో కూడా చాలా పెద్ద కథనే ఉంది. అంటే కొంతమంది ఎలాంటి క్లయింట్ వచ్చారు, ఈసారి 1 acre ల్యాండ్, 1 acre ల్యాండ్లో ½ acre కంప్లీట్లీ ఫర్ ద అగ్రికల్చర్ పార్ట్కే పెట్టుకున్నాం. ఓకే, ఇన్ ద అదర్ 20 gunters we designed a farm house with మళ్ళీ అగైన్ ల్యాండ్స్కేపింగ్ పార్ట్, దట్ టు లాన్, బాక్స్ క్రికెట్ ఇవన్నీ కూడా ఇచ్చాము అక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ పెద్దది. సో ఇవన్నీ నేను చెప్పా కదా ఇందాక, ఫ్యామిలీ ఎందుకు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం డిజైనింగ్కి ఈజీగా ఉంటుంది. అదైతే నిజమే అండి. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా అట్లా అందరు మళ్ళీ అగ్రి అవ్వాల్సిందే. సరే ఇప్పుడు ఒక కిడ్ ఉన్నారు అనుకోండి, లైక్ ఒక ఫ్యామిలీలో పాప బాయ్ ఉన్నాడు అనుకోండి, అందరికీ అగ్రి అవ్వాలి. ఇప్పుడు బాయ్కి నచ్చింది పేరెంట్స్ అగ్రి చేయాలి, పాప అగ్రి చేయాలి, పాపకు నచ్చింది బాయ్ అగ్రి చేయాలి, పేరెంట్స్ అగ్రి చేయాలి. సో ఇలా ఉంటుందన్నమాట ఈ కాన్సెప్ట్. ఇంకా అది రన్ అవుతూనే ఉంటుంది అది. సో ఇది ప్లేస్ని బట్టి కూడా మనకి ఉంటుంది కదండి బడ్జెట్ అనేది, మారుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ బడ్జెట్ అండి. సో అందుగురించి స్టిక్ అవ్వకండి, ఫస్ట్ డిజైన్ స్టిక్ అవ్వండి, దాన్ని బట్టి మెటీరియల్తోనే మనకి బడ్జెటింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఓన్లీ హైదరాబాద్లోనే చేస్తారా ఇంటీరియర్స్? అవుట్ స్టేషన్కి కూడా వెళ్తారా? నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టు మన సబ్స్క్రైబర్స్ వి గాట్ 2 clients ఫ్రమ్ అవుట్ స్టేషన్స్. రైట్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్, 2 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి అవుట్ స్టేషన్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ ద సిటీ కూడా అవుతున్నాయి అన్నమాట. సో ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఒక్కసారి కాల్ ఇచ్చారంటే షూర్, జస్ట్ వి ఆర్ అవైలబుల్ ఇన్ వాట్సాప్. నాట్ ఫర్ కొటేషన్, నాట్ ఫర్ ద కొటేషన్. రండి, కాల్ చేయండి, మీకు ఎనీ క్వైరీస్ ఉన్నా వీఆర్ దేర్, అసిస్ట్ చేస్తాము. ఓకే. సో సందీప్ గారు ఓన్లీ ఇంటీరియర్ అయినా లేకపోతే కన్స్ట్రక్షన్ అట్లా కూడా ఏమైనా? అంటే కన్స్ట్రక్షన్ మేము చేయమండి, బట్ బేసిక్ ప్లానింగ్ అనేది కంప్లీట్గా మేమే ఇస్తాం. ఆల్ ఫ్రమ్ ద సివిల్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ అవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు చెప్పినట్టు మనం ఆర్కిటెక్చర్ చేస్తున్నాము, ఆర్కిటెక్చర్ బేసిక్ ప్లానింగ్, హౌస్ రెసిడెన్షియల్ ప్లానింగ్స్, కమర్షియల్ స్పేసెస్ ప్లానింగ్, ఇంటీరియర్ ప్లానింగ్. నాట్ ఓన్లీ ఇందాక మీకు చెప్పినట్టు ఓన్లీ ఇంటీరియర్స్ అని ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ అని కాదు, మనకు కంప్లీట్గా స్టైలింగ్ పార్ట్ కూడా చేస్తాము కంప్లీట్గా. అపార్ట్ ఫ్రమ్ వీ డూ ల్యాండ్స్కేపింగ్ ఆల్సో. ఓకే. సో వ్యూవర్స్, చాలామంది అనుకుంటారు డ్రీమ్ హోమ్ అనేది చాలా మందికి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఒక ల్యాండ్ తీసుకోగానే లైక్ ఒక ఆర్కిటెక్చర్ని, ఒక ప్లాన్ అది తీసుకొని అది బిల్డ్ చేసుకొని దాని అది అయిపోయిన తర్వాత ఒక ఇంటీరియర్ని పట్టుకొని, సో అట్లా ఒక అంటే
ఒక్క దగ్గరికి వెళ్తే వేరేలాగా ఉంటుంది, మీరు డిఫరెంట్ పర్సన్స్ని పిక్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. మనకి ఇక్కడ లా డిజైనర్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ప్లాన్ ఇచ్చేస్తారు సందీప్ గారు, ఆర్కిటెక్ట్ కాబట్టి. సో ఆ ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ ఆఫ్టర్ ఇక్కడికి మళ్ళీ ఇంటీరియర్స్కి వచ్చారనుకోండి, మీకు నచ్చినట్టుగా మీ థీమ్స్ సంథింగ్ మీరు చెప్తారు కదా, లైక్ మీకు ఇద్దరికి ర్యాపో పెరిగి అది నీట్గా డిజైన్ అయిపోయి మీకు నచ్చినట్టుగా డిజైన్ అయిపోయి వస్తుంది అనమాట. సో దట్స్ వై నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఒక్కసారి వాట్సాప్ కాల్ ఇచ్చినా లేదు కాల్ ఇచ్చినా కానీ మీకు అన్నీ క్లియర్గా ఇచ్చేస్తారు, లైక్ కన్సల్టేషన్స్ సహా. అంతేనా అండి? సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం 2 హోమ్ టూర్స్ చేసామండి, ఇంటీరియర్స్ 3 BHK 2 కూడా 2 ఫ్లాట్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ది అది అసలు డిఫరెంట్ ప్యాటర్న్. నాకు దాంట్లో అయితే మేజర్గా లైక్ ఆ పీచ్ బెడ్రూమ్, గ్రీన్ కిచెన్, వెస్ట్రన్ స్టైల్ లాగా నాకు చాలా నచ్చింది. అదొక యూనిక్ అండి, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అనమాట. దాని తర్వాత మనకి ఇంకొకటి క్లాసిక్ ఇంటీరియర్ చూసాము, అసలు అది కూడా చాలా క్లాసిక్గా పీస్ఫుల్గా మనకు ఒక థీమ్లో వెళ్ళిపోయింది. అది కూడా మాస్టర్ పీస్ అనమాట. సో 2 వేరియేషన్స్ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం యూనిక్గా ఉన్నాయి, అందరికీ నచ్చేలాగా ఉన్నాయి. సో అది కాకుండా మేజర్గా అసలు నేను ఫామ్ హౌస్ అని అనుకోలేదు, అది కూడా ఇంత తక్కువ స్పేస్లో ఇంత వైబ్గా ఇంత డిఫరెంట్గా చేస్తారని అస్సలు అనుకోలేదు. దట్టు మనకి అమ్మమ్మ ఇల్లు గుర్తు చేసేలాగా ఆ చిన్న ఎలిమెంట్సే కానీ అది ఎంత గుర్తొస్తాయంటే అందరు కనెక్ట్ అయిపోతారు ఈ వీడియోకి అయితే డెఫినెట్గా, అదైతే డామ్ షూర్ అని చెప్తున్నా. సో అట్లా తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నా అండి దీనికైతే, మెయిన్గా ఈ టూర్కి అయితే. సో ఇంకా ఏమైనా క్వేరీస్, ఇంకా ఏమైనా చాలామందికి ఈ ఫామ్ హౌస్ టూర్ చూసిన తర్వాత చాలామందికి చాలా థాట్స్ వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి కాల్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ మీకు క్లియర్ చేసేస్తారు. అంతేనా సందీప్ గారు? యా. సో గైస్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ ఫామ్ హౌస్ టూర్ తర్వాత, చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను అనమాట. ఒక మంచి ఒక థీమ్లోకి వెళ్ళేసి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. సో షేర్ అయితే నాకు చేస్తారు, ఎందుకంటే మామ్ చూస్తే హస్బెండ్కి, కిడ్స్ చూస్తే మామ్ వాళ్ళకి షేర్ చేసుకుంటారు. సో చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, మంచి ఫామ్ హౌస్ని పర్చేస్. థ్యాంక్ యూ. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from La Designers.